మనం యూజువల్గా మనకి ఏదైనా వర్క్ అప్పచెప్పినప్పుడు మనం ఎంతవరకు చేస్తామో, మనకు పవర్ ఉన్నంత వరకు, మనకు స్ట్రెంగ్త్ ఉన్నంత వరకు, మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత వరకు, మనం చేయగలిగినంత వరకు చేస్తాము. ఎప్పుడు వెళ్తాం దేవుడి దగ్గరికి? మనకు చేత కానప్పుడు, ఇంకా మన దగ్గర శక్తి లేదు, మన దగ్గర ఇంకా అవ్వదు, ఇంపాసిబుల్ అనుకున్నప్పుడు దేవుడా అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఒక మనుష్యుణ్ణి, ఒక గొప్ప లెసన్ అతని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే అబ్రహాము దాసుడు. అబ్రహాం ఒక పని నిమిత్తం తన కుమారుడికి భార్యను తీసుకురావడానికి అబ్రహాము స్వదేశానికి ఈ దాసుణ్ణి అబ్రహాము వెళ్ళమంటాడు. అయితే ఈయన ఎక్కడ అడ్డు చెప్పలేదు, నేను వెళ్ళలేను కదా, మీకు ఎవరు నచ్చుతారో నాకు ఎలా తెలుసు అని ఈయన ఏదో సాకులు చెప్పలేదు. కానీ ఆయన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని అన్నీ కనుక్కొని ఇన్ఫర్మేషన్ చక్కగా కలెక్ట్ చేసుకొని ఆయన బయలుదేరి ఆ స్వదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బావి దగ్గర ఉన్నాడు. బావి దగ్గర ఉన్నప్పుడు ఏ స్త్రీ వస్తున్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత ధనం ఉంది, వారి ఫ్యామిలీ ఏంటి, ఇలాంటివి చూడలేదండి. అతను మొదట దేవునికి మొక్కి అంటున్నాడు, దేవా నీ యజమానునికి కోడల్ని నీవే పంపించు అని చెప్పి ఒక సూచక్రియ అడుగుతున్నాడు. ఏమని? నాకును నా పశువులకు ఎవరైతే దాహం తీరుస్తారో ఆమెను నీవు పంపించినట్లు నేను తెలుసుకుంటాను. వెళ్ళిందే మొదటగా దేవునికి ప్రార్థన చేశాడు. మరి మనం ఎంతవరకు మన పనుల్లో ఆయనకు ప్రార్థన చేయగలుగుతున్నాం? ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఇది నేను చేయగలనులే అని ఫుల్ నమ్మకంతో మనం వెళ్ళిపోతాం. కానీ నిజంగా మనకు ఆ పవర్ ఉందా? నిజంగా మనకు ఆ స్ట్రెంగ్త్ ఉందా? దేవుడు లేకుండా మనం ఆ కార్యం చేయగలమా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే దేవునికి మనం మొదటి స్థానం ఇస్తామో ఆయన మనకి ఏది తక్కువ లేకుండా నథింగ్ అండి. అంటే ఈమెకి ఇది లేదు అని చెప్పడానికి కూడా ఉండదు. దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఒక వాక్యం ఉంటుంది కదా బైబిల్లో, నా నీతిని రాజ్యమును మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది అని ఉంటుంది. నీకు ఏ ల్యాకింగ్ ఉండదు. అట్లు మనం ఫస్ట్ దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి ఈ దాసుడు చేసింది కూడా అదే. ఎప్పుడైతే ఆమె రావాలని కోరుకున్నాడో ఫస్ట్ దేవుణ్ణి సహాయం అడిగాడు. ఆయన సహాయం అడిగి ముగింపక ముందే రిబ్కా రావడం ఆయన చూశాడు. ఆమెని సహాయం అడిగినప్పుడు ఆమె తప్పకుండా అని చెప్పేసి ఆయనకి సహాయం చేసింది. అక్కడ ఒక 50% ఆయన నిర్ణయం చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి కండిషన్స్ చూడాలని ఆశపడ్డాడు ఆయన. మరి వెళ్ళేటప్పుడు కూడా ప్రేయర్, మరి అక్కడికి వెళ్ళాక కూడా అక్కడ ఆమె కుటుంబ సభ్యులకి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఎంతమంది మన జీవితంలో ఏవేవో మాటలు అంటే